ఐఎమ్ ఆవాలు ఫ్రమ్ భీమడోలు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? సీఎం గారు పంపించారు. ఇక మీద మీ ప్రోగ్రామ్స్ అన్ని చూసుకోవాల్సింది నేనే. ఎనీ టైమ్, ఎనీవేర్, ఎనీ హెల్ప్, ఆవాల్ ఇస్ హియర్. ఆవాలు మిరియాలు ఏంటండి? యు నో మిరియాలు? హీస్ మై స్మాల్ బ్రదర్. హీస్ ఇన్ మిరియాలగూడెం. యు నో కందులు? హీస్ మై బిగ్గెస్ట్ బ్రదర్. హీస్ ఫ్రమ్ కర్నూల్. అఫ్ కోర్స్ లవంగం ఈజ్ ఇన్ ప్యారిస్. మసాలా ఫ్యామిలీ. సార్ నా పేరు బోస్ అండి, సుభాష్ చంద్రబోస్. సీఎం గారి పర్సనల్ డ్రైవర్ని. నన్ను కూడా సారే పంపించారు. ఇప్పుడు నీ ఇంట్రడక్షన్ అవసరమా? రిచ్గా ఉంటుందని. సార్ నేను మీ సెక్యూరిటీ కోసం వచ్చాను సార్. సెక్యూరిటీనా? ఎస్. ఈయన ఫేస్కి పొలం కాపలా కూడా పనికిరాడు, ఈయన సెక్యూరిటీ అనేగా మీ డౌట్? షట్ అప్. సార్ నేను మిలిటరీలో 7 ఏళ్ళు పనిచేశాను సార్. ఐ వర్క్డ్ 7 years ఇన్ మిలిటరీ. మరి ఎందుకు మనిషారు? ఆ కప్పు కోసం ట్రై చేశారులేండి. కప్పు అయితే రాలేదు కానీ మీటర్ ఇప్పుడు ఆ గొడవలు ఎందుకులేండి. మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా ఆవాలు అని పిలవండి, నేను ఇమీడియట్ గా అటెండ్ అవుతాను. సార్ మేయర్ అయిన తర్వాత అరే ఒరే రారా పోరా అని మీ ఇష్టం వచ్చిన ముద్దు పేరుతో పిలుచుకోవచ్చు. 8 సేవలో పద. రండి సార్, రండి. తీశారు సార్. థ్యాంక్ యూ. అబ్బా ఏం వేసావన్నా. లేకపోతే వీడయ్యా కలిసి మన సీఎం గారిని ఎదిరిస్తారా? సొంత పార్టీ పెడతారా? ఇంకోసారి అయ్యా నా గుండెలో దిగాలి. 7 years మిలిటరీ కదా, ఒకసారి ట్రై చేయరాదు? అది ఎందుకులేండి సార్. ఇప్పుడు ఆవాలన్నా నువ్వు మిలిటరీలో పని చేస్తావు కదన్నా, ఒక్కసారి వేసి చూపించన్నా. అంటే అది ప్రాక్టీస్ లేదు కదరా, గురి తప్పుతుందేమోనని. ఉంటే కదా తప్పడానికి. నువ్వు నోర్మోయ్. అరే ఏంటన్నా, ఒక్కసారి వేసి నీ తడాకేంటో చూపించన్నా. సార్ మీరు ఏంటి సార్, మీ వెనకాలనే ఉన్నాను. అదేగా నా ప్రాబ్లం. అయితే ఆ కత్తిలాగి ఇదిగోనా, పక్క తప్పుకోండి, తప్పుకోండి. అందరికి ఏమై బాబు, చాలా మంది వెయిటింగ్. వేస్తాం సార్, గురి తప్పకూడదు కదా. కత్తి కనబడతలేదు. ఇటెళ్ళిందిరా ఇది? ఏమో 7 years మిలిటరీ. ఎవరి మంది? ఫోన్ 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 వచ్చింది. హలో 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 వచ్చిండు అన్నా. కత్తయ్య అన్నా ఆడి గుండెల కసక్కని గుచ్చుకోవాలా. అది కాదే, నాకు మూడు లేదు, నన్ను వదిలేండి. ఏంటన్నా నువ్వే ఇట్టంటే అట్టన్నా, ఒకసారి ట్రై చేయన్నా. వదిలేండి బాబు, వదిలేండి. రై వీళ్ళంతా సరదా పడుతున్నారు, ఒకసారి కత్తేసి పని అయిపోద్ది. అలాగే డాక్టర్ గారు, అదే మీరు మన రాత్రి రాసిచ్చినేనా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సైలెన్స్ ఇండియా మొబైల్లో ఉద్యోగం సంపాదించగలగటం ఒక అదృష్టం అయితే, ఈ రింగ్ టోన్ రంగారావు దగ్గర టైరింగ్ పొందగలగటం ఇంకో అదృష్టం. అర్థమైందా? సూదైనా సూపర్ సోనిక్ విమానమైనా దాన్ని అమ్మాలంటే ఒక గమ్మత్తైన టాలెంట్ కావాలి. కస్టమర్కి కొనాలనే ఇంట్రెస్ట్ కలగజేసి వాడు ఇది వేస్ట్ మనకు పనికిరాదు అని డిసైడ్ అయ్యే లోపల మనం వాడికి దాన్ని అటకట్టి చేయాలి. నిజానికి సేల్స్ అనేది ఒక గొప్ప కళయ్య, అది నేర్చుకుంటే వచ్చేది కాదు. మరైతే ట్రైనింగ్ పెట్టి ఎందుకు నేర్పిస్తున్నట్టు? నీలాంటి సన్నాసుల కోసం అది. సెటైర్లు మానేసి చెప్పింది విను. సపోజ్ మీరు ఒక ఇంటికి ఫోన్ అమ్మటం కోసం వెళ్ళారు. మీరు వెళ్ళేసరికి గేటు మూసేసింది, లోపల కుక్కుంది. ఇప్పుడు ఫోన్ ఎలా అమ్ముతారు? గోడ దూకెళ్తాం సార్. గోడ దూకెళ్తే కుక్కొచ్చి నీ పిక్క పట్టుకుంటుంది, చేస్తావు. వాళ్ళు బయటకు వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు అమ్ముతాను సార్. ఏమమ్ముతా? ఆయన సాయంత్రానికి వస్తాడు, అప్పుడు నువ్వు అమ్మేది సెల్ ఫోన్ కాదు, కంపెనీ అమ్ముకోవాలి. మరి ఇంకేం చేయాలి సార్? గుడ్ క్వశ్చన్. అందుకే భగవంతుడు మనకు నోరిచ్చాడు. అమ్మా అయ్యా అని అంటే అమ్మో అయ్యో బయటకు వస్తారు. అలా అంటే అడుక్కునే వాళ్ళని అన్నం ఇస్తారేమో సార్. పిచ్చోడా, ఉద్యోగం చేసేది అన్నం కోసం కాదు. ఎట్ట బతుకుతారా మీరు? కోటి విద్యలు కూటి కొరకే. అమ్మో లంచ్ టైం అయింది, వస్తా నేను. కరెక్ట్ గా సెంటర్ నుంచి జూమ్. ఏంటి మామా, ఏం అర్థం కావట్లేదు. ఏమేట్రా ఇది? చెప్తాను రా, ఇది పట్టుకో. ఎయిర్ ఫ్రీ అండర్ వేర్స్ అండ్ బనీన్స్. కింద క్యాష్ రేట్ తెలుసా? ఎయిర్ ఫ్రీ. అసలు వేసుకున్నట్టే తెలీదు. మరి అంత దానికి వేసుకోవడం ఎందుకో? చూసేవాళ్ళకి తెలియాలి కదా. చెప్పింది చేపే. ఏంట్రా ఏదో పాపని యాక్టింగ్ ఒప్పుకుంటే తెగరెచ్చిపోతున్నా?
జోక్ మామ చెప్తాలే. చూడమ్మా, ఇప్పుడు ఏంటంటే వయ్యారంగా నడుచుకుంటూ అలా వ్యాన్ పక్కన నుంచి వస్తూ ఉంటావు. వీళ్ళిద్దరు నీ మీద అటాక్ చేసి నిన్ను బలవంతంగా వ్యాన్ ఎక్కిస్తుంటే నువ్వు హెల్ప్ హెల్ప్ అనగానే హీరో లటక్కని దూకి వీళ్ళిద్దరు రెండు పీకి నిన్ను రక్షిస్తాడు. అప్పుడు హీరో కళ్ళలో కళ్ళు పెట్టి కృతజ్ఞతతో చూస్తూ ఉంటావు. మేమిద్దరం ఏడ చూడాలి సార్? ఏ అండర్వేర్ చూడరా, ఎవడరా చెప్పింది వెళ్ళతలకి. అమ్మా ఇదమ్మా మన కాన్సెప్ట్. ఓకేనా? చూద్దామా అలాగే నడుచుకుంటా. మామ తప్పుకో. రేయ్ మీ ఇద్దరు స్టైల్ గా కాల్ వేసుకొని ఇలా స్టైల్ నుంచోండి. ఓకే రేయ్ జూమ్ వేసుకో. ఓకే సార్. రోలింగ్ యాక్షన్. రా ఎక్కువ. ఏ హోటల్ బుక్ చేశారు? ఇదేంటమ్మా యాక్ట్ చేయమంటే నీ ఒరిజినల్ క్యారెక్టర్ చూపిస్తున్నావు. అట్టా మా గుర్తల్లి యాక్ట్ చేయి. ఫీల్. సారీ సార్, చెయ్యి పట్టుకుంటే కాదని అలవాట్లేదు సార్. నీ మొహంలో మెరకిది గల కొట్టొచ్చినట్టు కనబడుతుంది. షూటింగ్ అయిపోయిన తర్వాత పంపిస్తాను, యాక్ట్ చెయ్యి. నువ్వేంట్రా అమ్మాయి రాగానే ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు? అరే చూప్, మీ వాళ్ళు ఏదో అమ్మాయిని రేపు చేయాలంటే ఫ్రీగా వచ్చినాం. ఇక్కడ చూస్తే షూటింగ్ లెక్కలు కొడుతున్నాయి. మజాక్ చేస్తున్నావా? ఇదేంట్రా ఆర్టిస్ట్ని తీసుకురామంటే రేపిస్ట్ని తీసుకొచ్చా? లేకపోతే మీరు ఇచ్చే డబ్బులకి ప్రకాశ్ రాజు వచ్చేస్తాడేంటి? ఇంకా లేట్ చేస్తే వ్యానోడు కూడా వచ్చేస్తాడు. తొందరగా తీసుకోండి. ఓకే కావాలంటే రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళు. ఓకేనా? అమ్మా నువ్వు యాక్ట్ చేసి పెట్టమ్మా. నీకు దాన్ని ట్రై చేస్తాను. పద టేక్ చేద్దాం. ఓకే సార్. స్టార్ట్ కెమెరా. రోలింగ్ యాక్షన్. వచ్చేసారా? వదలండి రా. అది ఆడకుంటే నాకెళ్తారా? సాయి కుమార్ లో వచ్చాను. హలో సార్, పోలీస్ స్టేషన్ అండి? సార్ ఇక్కడ రేపు జరుగుతుంది సార్. లక్ష్మీ కాంప్లెక్స్ దగ్గర సార్. అవును సార్, ఒకడెవడో డ్రైవర్ తో ఉన్నాడు సార్. మీరు అర్జెంట్ గా రాకపోతే అది కూడా ఇప్పేసేలా ఉన్నాడు సార్. అర్జెంట్ గా రండి సార్. వాడెవడో డ్రైవర్ ఇప్పుతాడంట. పోయి లక్ష్మీ కాంప్లెక్స్ కు. యాక్షన్. మచ్చలేని మగతనానికి ఎయిర్ ఫ్రీ బనియన్స్. అసలు వేసుకున్నట్టే అనిపించింది. వెరీ గుడ్, చాలా బాగుంది. టేక్ చేద్దాం. ఓకే స్టార్ట్ కెమెరా. రోలింగ్ యాక్షన్. మచ్చలేని మగతనానికి ఎయిర్ ఫ్రీ బనియన్స్. అసలు వేసుకున్నట్టే తెలీదు. ఓకే ఎవరో రేపులు చేసుకుంటాడంటనే. ఏం జరుగుతాండీడా? షూటింగ్ జరుగుతుంది సార్. ఆహా, ఈడ ఏదో రేపు జరుగుతాండదని ఈడు ఫోన్ చేసి చెప్పినాడు. బాలేవాడు సార్, ఇక్కడ యాడ్ ఫిల్మ్ షూటింగ్ జరుగుతుంటాను. మరి వాళ్ళెందుకు పారిపోయినారా? మీ లాఠీ చూసి పారిపోయారు సార్. మిమ్మల్ని ఇద్దరిని ఎన్నో చూసినట్టుండదిరా. మా ఇద్దరే సార్. నమస్కారం ఐజీ గారు. ఎవర్రా ఐజీ? అబ్బా ఏంది మే, వీళ్ళు కూడా భయమైనారు సార్. మిమ్మల్ని ఆ రోజు సెంటర్ లో ఒకటి పారిపోయింది వీళ్ళే సార్. ఇంకా చూసారేమి? పోయి పట్టుకోండి. ఓకే సార్. ఇవాళ 2 ఫోన్స్ అమ్మేనే. నువ్వే బెటరే. అమ్మయ్యా, పక్కన చూడకుండా పరిగెత్తారు కాబట్టి బతికా. హలో, నా డబ్బులు ఎక్కడా? ఏం డబ్బులు? పని అయిపోగానే ఇచ్చేస్తానన్నావుగా, ఇచ్చేయి. మధ్యలో పోలీసులు వచ్చారుగా. పోలీసులు వస్తే నాకేందయ్యా? పని అయినా అవ్వకుండా నా డబ్బులు నాకు ఇచ్చేసింది. చెప్పేది నీకే. గిబ్బులే పోమా. డబ్బులు లేవా? పొద్దున్నే ఎవరి మొహం చూశాను, ఏదో బెరం తగిలింది. సచ్చినోడు సచ్చినోడు సచ్చినోడు. చిచి స్టూపిడ్. ఎవరే? అప్పుడు 7 దగ్గర సిగరెట్ కాల్చాడే వీడే. తండ్రి చచ్చిపోయి 4 days కూడా కాలేదు, అప్పుడు ఏదో బ్రోతల్ కేసులో ఇరుక్కున్నాడు. ఇలాంటి వాళ్ళని. వాడి గురించి మనకెందుకే, అవతల చాలా పనుంది, వెళ్దాం పదా. హలో అంజలి, నేను చాలా టెన్షన్గా ఉంది. శర్మ గారు చెప్పింది జరిగేలా ఉంది. నేను ఇప్పుడు ఎవరో ఒకరిని చంపేలా ఉన్నాను. ఇంతకీ ఆయన అడ్రస్ దొరికిందా లేదా? లేదు, నేను కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఆ పిఏ ఇంకా ఫోనే చేయలేదు. నువ్వేం టెన్షన్ పడుకోకే, డోంట్ వరీ. రేయ్ ఏం కాదులేరా, నువ్వు ఎక్కువ టెన్షన్ పడుతున్నావు. నువ్వు పని చేయి, వెళ్ళి రూమ్ లో రెస్ట్ తీసుకో. లేదు మామ, చాలా టెన్షన్ చెప్తాను, వెళ్ళి రెస్ట్ తీసుకో, వెళ్ళు. హలో, వాడు ఫోన్ కట్ చేసి చాలా సేపు అయింది. నువ్వు అంతగా వినక్కలా. నేనేం వింటలేదు సార్. మరి ఎందుకు ఉన్నావు ఇక్కడ? మీకు హెల్ప్ చేద్దామని. అవసరం లేదు, వెళ్ళి పని చూసుకో. అలాగే సార్. సార్ సార్ శర్మ గారు ఎవరు? బెంగళూరు ఏంటి? మరి ఇందాకేం వినలేదని చెప్పావు? నేను వెళ్ళలేదు సార్, వినపడ్డాయి. ఇంతకీ శర్మ గారు ఎవరండి? శర్మ తెలీదా? తెలీదు సార్. మణి శర్మ. ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారా? అవునయ్యా, మన పార్టీ పాటలు చేయించాలని మన మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ. అది కూడా తెలీదా? ఆల్రెడీ ఆయనకి మేము ప్రోగ్రామ్ చెప్పేశాం. అర్జెంట్ గా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి సాయంత్రం ఇక్కడ రమ్మను. మీ సిట్టింగ్స్ ఇక్కడే. అర్థమైంది కదా? అలాగే, వెళ్ళిపో. షేక్ హ్యాండ్ ఇవ్వండి. థ్యాంక్ యూ.
మణిశర్మ. హలో మణిశర్మ గారండి? నమస్తే సార్, నేనండి ఆవాలు. ఎనీ టైం ఎనీవేర్ ఎనీ హెల్ప్. సార్ సీఎం గారు పిఏనండి. మా పార్టీకి బ్రహ్మాండమైన సాంగ్స్ కొట్టాలి సార్. అదిరిపోవాలి సార్ సాంగ్స్. డక్కచక డక్కచక డక్కచక. సార్ మరి నేను బ్రహ్మాండంగా పాడతాను సార్. బాగుంటుంది సార్ నా స్టోను. సార్ మీరు అవకాశం ఇస్తే మన పార్టీ క్యాసెట్ లో పాట పడతాను సార్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ 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 మీకు 5:30 కారు పంపిస్తాను సార్. మీరు శుభ్రంగా స్నానం చేసి. స్టూపిడ్ ఈడబ్బా. ఇక్కడ ఏదో చిన్న మతలబ్ జరుగుతుందిరా, చూస్తా. నమస్తే సార్, మన షూటింగ్ అంతా ఫినిష్ చేశాను. మన ప్రోగ్రామ్ కి ఏం రెస్పాన్స్ తెలుసు. ఎలా సార్? ఒక్క యాడ్ కూడా రాలేదు కాబట్టి. అది మెల్లిమెల్లిగా పికప్ అవుతుంది సార్. ఛాన్స్ లేదు. అదేంటి సార్? నీ పికప్ తెలిసే బావగారు ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు. థియేటర్స్ కి కొంచెం టైం పడుతుంది సార్. బయట వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం? థియేటర్ అంటే నాకు నేను సార్. నువ్వు నాకు బాగా నచ్చేవా. నీలాంటి ప్రతి విధవా క్రియేటర్ అనుకోకపోతే బతకడం కష్టం. ఖర్చులకి డబ్బులు లేవు, మీరు ఏదైనా చెల్లరెత్తే. బార్లో బిల్లు కట్టడానికి నా దగ్గర కూడా డబ్బులు లేవు. అది కాదు సార్, గ్యాస్, ఇంటికి రెంటు, పాల బిల్లు. ఉండవయ్యా, ఛానల్లో చచ్చు ప్రోగ్రాం వేసి ఇన్కమ్ లేక మందుకే కాదు సోడా కూడా డబ్బులు లేకుండా చస్తున్నాం ఇక్కడ. సార్ నేను మీకు ఒక బ్రహ్మాండం ఐడియా ఇస్తాను. ఏంటది? ఎలాగోలాగా మీరు యాడ్లు పట్టుకోండి, పైసా ఖర్చు లేకుండా షూటింగ్ చేసి పెడతాను. ఎంతో కొంత మీరు తీసుకుని మిగిలిన నాకు ఇవ్వండి. ఓకే, ఒక్క షరతు. ఏంటి సార్ అది? వచ్చిందంతా నాది, మిగిలిన దాంట్లో కొంత నీది. ఓకే సార్. ఆగు. ఏంటి సార్? మేట తెచ్చావా? మర్చిపోయాను. వెళ్ళి నా సెల్ ఫోన్ లో టచ్ లో ఉండు. మీకు సెల్ ఫోన్ లేదు కదా సార్? నువ్వు కొంటే ఉంటది కదా, ఆ పని మీద ఉండు. అది కాదు సార్, నాకు సెల్ ఫోన్. యాడ్స్ కావాలా వద్దా? కావాలి. మరి వెళ్ళు. సెల్ ఎడిటింగ్ రూమ్ లో ఏం జరుగుతున్నాయి? పొద్దున్న నుంచి చూస్తా నీ ఫోటోలు ఏంట్రా? వాళ్ళందరూ ఎవరనుకుంటున్నావు? ది గ్రేట్ డైరెక్టర్స్ దాసనారాయణరావు, ఎస్వి కృష్ణారెడ్డి, రాఘవేంద్రరావు, కృష్ణవంశీ, రామ్ గోపాల్ వర్మ, స్టీల్ బర్గ్ కాదు స్పీల్ బర్గ్, ఏదో ఒక బర్గ్. ఇంతకీ ఖాళీ ఫ్రేమ్ ఏంట్రా? మధ్యలో మన ఫోటో వస్తుంది. ఎప్పుడో తెలుసా? నువ్వు పోయిన తర్వాత. సంపుతా, మనం తీసిన సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, అప్పుడు మధ్యలో మన ఫోటో వస్తుంది. ఇంతకీ నువ్వు సినిమా ఎప్పుడు తీస్తావు? వచ్చింది అందుకే కదరా ఈ తొక్కల యాడ్స్ ఎంతకాలం తీస్తాం. మన గోల్ సినిమానే. మరి ఇంకెందుకు ఆలస్యం? రేయ్, సినిమా తీయడానికి ఒక ప్రొడ్యూసర్ కావాలి. ప్రొడ్యూసర్ దొరికాడు, సచ్చాడే. టైటిల్ కూడా రిజిస్టర్ చేయించా. ఏంటో అది? పుండా. అదేం టైటిల్ రా? ఏ రామ్ గోపాల్ వర్మ గాయం అని సినిమా తీసి చూశారు, నేను పుండు అని సినిమా తీస్తే చూడరా. నా సంగతి అలా పక్కన పెట్టు. నువ్వేంటి ఇలా వచ్చావు? ఉద్యోగం కోసమా? కాదురా, మరి చదివి బోర్ కొట్టేసిందిరా, కొన్నాళ్ళు రిలాక్స్ అవుదామని వచ్చాను. వెరీ గుడ్, నువ్వు నచ్చావురా. ఐ లవ్ యూ. పద నీకు అట్టంటి ఇట్టంటి ఎంజాయ్మెంట్ కాదు, బ్రహ్మాండమైన ఎంజాయ్మెంట్ చూపిస్తాను. నువ్వు బట్టలు వేసుకో, రెడీ అయిపో. వెళ్ళిపో చెప్తాను. వెళ్ళు. ఓకే వెళ్ళిపో. ఏమి పొద్దు కలెక్షన్ తక్కువ ఉన్నట్టుంది. దుక్కు జేబులో దుక్కు. యాన్ని చూస్తాడారా? లైసెన్స్ ఉందా? హెల్మెట్ గుడక లేకుండా వస్తాడారే. మర్చిపోయాను ఇంట్లో. వాసన వస్తాడది. ఏమిరా కొట్టారా? యు మిస్టేకింగ్ సార్, ఐ యామ్ ఫిల్మ్ డైరెక్టర్ రామ్ నేపాల్ వర్మ. చా, ఏం సినిమా తీసినావురా? ఇంకా తీలేదు సార్, తీద్దామని ప్రయత్నంలో ఉన్నా. నీకు ఆ కష్టం ఎందుకులే గాని నిన్ను లోపల పడేసి నేను తీస్తా. కలర్ బ్లాక్ అండ్ వైట్ సార్. ఈస్ట్మన్ కలర్ కట్టేసి కొడతా అంటే రంగులు కనిపిస్తాయి. పేరు కూడా పెట్టినా వీరబాదుడు డిటిఎస్. అవును సార్, ఒకసారి ఇక్కడ వచ్చి నుంచోండి ప్లీజ్. ఏమి? ఇన్ 2 hands 1 shot. 2 hands 1 shot ఏమిరా? గాడ్ ఇస్ దేర్. అపోలో హాస్పిటల్ తీసుకోపోండి. అమ్మా అయ్యో ఎత్తుకోపోండి. రే సందీప్, ఆఫీస్ సెటప్ 20,000, కెమెరా లైట్స్ 30,000, టోటల్ గా 50,000. ఇదిగో బడ్జెట్. ఇదంతా ఇప్పుడు ఎందుకురా? ఎందుకంటావేట్రా, నేనే సొంతంగా ఒక యాడ్ ఏజెన్సీ పెడదాం అనుకుంటున్నాను. నా మైండ్ లో ఉన్న క్రియేటివిటీ అంతా బయట పెడతాను. నీ జేబులో ఉన్న డబ్బులని బయటికి తీ. గుడ్ ఐడియా. అందరం కలిసి కష్టపడి పని చేద్దాం. నువ్వేంట్రా అలా ఊడిపడ్డా? నువ్వు నన్ను రా అన్నావా? అవునరా. బాగుందిరా, కంటిన్యూ చేయి. ఇంతకు మ్యాటర్ ఏంటో చెప్పు. నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి సొంత తమ్ముడు వెళ్ళిపోయిన ఫీలింగ్ రా. గుండెల్లో ఒకటే బాధ. పగలంతా వెతికేవాడిని, రాత్రులు నీ ఫోటో పట్టుకుని ఏడ్చేవాడిని. పేపర్లో వేయిద్దామంటే డబ్బులు లేవు. పోనీ టీవీలో చూపెడదామంటే మా బావ దగ్గర ఉద్యోగం పోయింది. నిన్నే మీరు ఎక్కడున్నట్టు తెలిసింది, వెతుక్కుంటూ వచ్చాను రా. ఏంటి చెక్ వచ్చిందని తెలిసాక? కాదు, క్యాష్ అయిందని తెలిసాక. ఎంత ప్రేమరా. మరి అప్పుడు ఈ ప్రేమ అంతా ఏమైందిరా? నేను షాట్ పెట్టగానే షాట్ లో అమ్మాయి బాగుందని చెప్పేవాడివి, ప్రపంచంలో నా అంత దరిద్రులేని చెప్పేవాడివి. ఇప్పుడు డబ్బులు రాగానే ఎగేసుకొని వచ్చేసావా? అరే మావా, ఈయన ఒక్కటి పీకుతాడ్రా. ఒక్కటి వద్దులేరా,
2 పీకుతా. ఇది పట్టుకోరా. 2 కదరా, కనీసం 80. కొడితే కొట్టారు కానీ 1000 రూపాయలు ఇవ్వండి రా. ఇవ్వను, వెళ్ళిపో. ఒక క్వార్టర్ కన్నా ఇవ్వండి రా, దెబ్బలు బాగా తగిలినాయి. క్వార్టర్ కాదు కదా, సింగిల్ డ్రాప్ కూడా ఇవ్వను. వెళ్ళిపో. కొడతారా నన్ను? ఈ టాల్క సుబ్బారావు అంటే ఏంటో చూపెడతాను రా మీకు. మీ అంతు తేలుస్తాను రా. ఎట్లా నువ్వు తేల్చేది? మీ ఆగండి రా, మందును పాడు చేయొద్దు, ఎవరన్నా తాగండి రా, పనికి వస్తుంది. వెళ్ళిపో, వెళ్ళిపో. ఇంతకింత కసి తీర్చుకుంటాను రా. వీడవుడు మ్యూజియంలో మమ్మీలో ఉన్నాడు. ఏం కావాలయా? ఈ రోకల బండ తీసుకుని దీంతో ఏం చేయాలయా? మిమ్మల్ని కొట్టి చంపేయాలా? అందుకు మీరు డబ్బులు కూడా ఇస్తారా? వండర్ వండర్. పైన వాళ్ళు నన్ను కొట్టి కూడా డబ్బులు ఇవ్వలేదు, మీరు కొట్టడానికి డబ్బులు ఇస్తున్నారు. రియల్లీ యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్. చచ్చిపోవాలన్న మీ నిర్ణయం కరెక్ట్. బాధ్యత గల దేశ పౌరుడు అంటే మీరే. మీ ఆశయాన్ని నేను నెరవేరుస్తాను. ఎవడరా నువ్వు? అర్ధరాత్రిగా మా ఇంట్లో దూరి మా ఆయనకి 50 రూపాయలు డబ్బులు చూపేస్తాను చంపేద్దాం అనుకున్నావా? మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. ఆయన నేను చంపుతున్నది డబ్బు కోసం కాదు, మరి దేశం కోసం. మోసం. ఆ డబ్బు కోసం వాడే చంపుతాడు అనుకుంటా. ఈ రోకలు ఇక్కడ పట్టదు ఎన్నిసార్లు చెప్పాను నీకు? నా కర్మ. నీకు ఏం లోడ్ చేశాను నేను? వచ్చి వాళ్ళందరూ చంపే అంటావు. ఏంటి సార్ వెతుకుతున్నారు? ఆ దెబ్బలేంటి సార్? నా దెబ్బలు నేనే కొట్టుకున్నాను, నా ఇష్టం, చింపుకుంటాను. నీకేంటి? నా మందు బాటలు కనపట్లేదు, తాగేసావా? చచ్చా, నాకు అలవాట్లేదు సార్. తాగే అలవాటు లేకపోతే అమ్ముకునే అలవాటు ఉందేమో. ఊరుకోండి సార్. పనిచేసుగా. యూస్లెస్ ఫెలో. ఒరే సీను, ఏంట్రా? ఇది పోలీస్ ఫైల్ ప్రోగ్రామ్ లో వచ్చే జేబు దొంగల ఫోటోల ఫైలు. అరే నాకు చాలా పనులు ఉన్నాయిరా. అవతల రవిగాడికి కదా. ఏడ్రా, అర్జెంట్ రా. సిటీలో పేరు మోసం జేబు దొంగల వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇది శనివారానికల్లా ఎడిటింగ్ చేసి రెడీగా పెట్టు. ఓకే? సరే, అక్కడ పెట్టేళ్ళు. ఏం చేస్తున్నావయ్యా? సార్, ఆ పోలీస్ ఫైల్ ప్రోగ్రామ్ గురించి జేబు దొంగల ఫోటోలు ఎడిట్ చేయబోతున్నాను సార్. అవన్నీ తర్వాత. ఇది సిటీలో రేపు జరగబోయే మేయర్ ఎన్నికలకు సంబంధించిన ఫైలు. ఏ పార్టీ తరఫున ఎవరు నిలబడుతున్నారో వాళ్ళ ఫోటోలు వివరాలు అన్నీ ఇందులో ఉన్నాయి. ఇది జాగ్రత్తగా ఎడిట్ చేసి రేపు మార్నింగ్ 7 o'clock న్యూస్లో వచ్చేలా చూడాలి. ఇది ఎండీ గారు కూడా స్వయంగా చెక్ చేసి పంపించారు. జాగ్రత్త సుమా. అలాగే సార్. గాట్ ఇట్. ఎరా నేపాల్, నన్నే కొడతారా? వీడికి 4 డబ్బులు వచ్చేసరికి నువ్వు రెచ్చిపోతావా? అసలు వీడికే లైఫ్ లేకుండా చేస్తానరా. రేపటి నుంచి వీడు జేబు దొంగ, వీడి వెనకాల పోలీసుల వేట. అది చూసి పడిపోతుంది నీ నోటి మాట. వీడికి నీకు కట్. థ్యాంక్ యూ. ఏంట్రా మామ విశేషం? కొత్త బైక్ కొన్నాను మామ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఏం చేస్తున్నారు అక్కడ? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సినిమా మొత్తం చూసినట్టున్నావు. టైటిల్ దగ్గర నుంచి చూశాను సార్. నా క్యారెక్టర్ ఏంటో చెప్పు. సార్ మీ పేరు తెహల్కా సుబ్బారావు అండి. ఈ సిఎంజీ టీవీ ఓనర్ గారికి బామ్మర్దండి. అవును. ఆఫీస్ లో జరిగే అన్ని పనుల్లో వేలు పెడుతుంటారండి. అంటే అన్ని దగ్గర నుండి చూసుకుంటారండి. ఇంకా సార్ మీకు కానీ కోపం వస్తే ఎవరిని వదిలిపెట్టరు సార్. ఏమైనా చేస్తారు. వాడంతా చూసే వరకు నిద్రపోరు. నువ్వు నాకు నచ్చావురా సార్. వాడిని ఆఫ్టర్ ఆల్ నేను ఏమడిగాను? 500 రూపాయలు అప్పు అడిగాను, లేవన్నాడు. ఇప్పుడు 5,000 రూపాయలు తీరిపోతుంది. అర్థమైనా? 200 అప్పు. అప్పు డబ్బులు లేవండి. వాడు సేమ్ డైలాగ్ చెప్పాడు రా పాపం, వాడి కర్మ. సార్ ఉన్నాయి సార్. సార్ దీంతో పాత బాకీ కలిపి మొత్తం 850 రూపాయలు సార్. వెరీ గుడ్. రే, ఈ ఆఫీస్ లో అందరూ నన్ను ఇలా అర్థం చేసుకుంటే వాళ్ళకి కష్టాలు ఉండకపోను కదరా.
మా బావగారికి చెప్పి నీ ఉద్యోగం పర్మనెంట్ చేస్తాను. హ్యాపీగా ఉండు. అడిగినప్పుడల్లా అప్పి. సుస్మిత, నాకేమన్నా ఫోన్ కాల్స్ వచ్చినాయా? వచ్చింది సార్. సీఎం నుంచా పిఎం నుంచా? రాత్రి మీరు తాగి పడిపోయిన బార్ నుంచి అర్జెంట్ గా బిల్ కట్టకపోతే మీకు వాచిపోద్దని చెప్పమన్నారు సార్. ఐ సీ. ఇంకెప్పుడు మీరు నా పర్సనల్ కాల్స్ రిసీవ్ చేసుకోవద్దు. రిసీవ్ చేసుకున్న తర్వాతే తెలిసింది సార్ అది మీ పర్సనల్ కాల్ అని. తెలిసినా మీరు మర్చిపోండి. ఓకే సార్. దట్స్ ఆల్.